ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువయ్యేలా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు గురువారం ముఖ్య మైలురాయి ఏర్పడింది. చిత్తూరులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కొత్త విధానం గ్రామీణ ప్రజలకు సేవలందించే విధానాన్ని సులభతరం చేసి ప్రభుత్వ కార్యక్రమాల అమలును వేగవంతం చేయనుందని తెలిపారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాలను అభివృద్ధి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ సంస్కరణలు రూపొందించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. డీడీఓ కార్యాలయాలు మినీ కలెక్టరేట్లా పనిచేస్తాయని, క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో మాత్రమే ఉన్న సేవలు ఇప్పుడు డివిజన్ స్థాయి వరకు విస్తరించడంతో ప్రజలకు మరింత చేరువ అవుతాయని తెలిపారు. ప్రతి పంచాయతీ స్వయం పాలన బలోపేతం అయ్యేలా నిర్ణయాలు తీసుకున్నామని, 7,244 క్లస్టర్లను రద్దు చేసి 13,350 పంచాయతీలను పూర్తి స్థాయిలో స్వయం పాలన సంస్థలుగా మార్చినట్లు వెల్లడించారు. పెద్ద గ్రామాల్లో గెజిటెడ్ డెవలప్మెంట్ ఆఫీసర్ల నియామకం ద్వారా బాధ్యత మరింత పెరుగుతుందని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకని దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గతంలో 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకు రావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలికగా చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి.